చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణం మరొక జర్నీ స్టార్ట్ అయింది. మన ప్రయాణం కొంతవరకు చేసాం. ఇప్పటివరకు ఇక ఎంత ప్రయాణం ఉందో నీకు తెలియదు. తెలుసా అండి? తెలిసిన వాళ్ళు ఎవరినాడు చేతులు ఎత్తండి. నాకు ఇంకా ఇంత ప్రయాణం ఉందయ్యా ఈ లోకంలో అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? కానీ ఎంత ప్రయాణం చేసి వచ్చావో చెప్తావు. ఒక 25 years అనుకో, నీకు 30 years అనుకో, 40 years అనుకో. అయ్యా నేను ఈ లోకంలో ఇప్పటివరకు ఒక 40 years ప్రయాణం చేశాను, ఇంకెంతకాలం ప్రయాణం చేస్తానో తెలియదు. ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేరు. మరొకసారి ఈ జర్నీ ఈ సంవత్సరం కొనసాగించడానికి మనం ప్రారంభిస్తున్నాం. అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమలో. మరి ఈ సంవత్సరంలో అయినా దేవుని యొక్క జీవజలములు నా కుటుంబంలో కనపడతాయి అనుకునే వాళ్ళు చేతులెత్తండి. ఈ సంవత్సరం అయినా నా కుటుంబంలో దేవుని యొక్క జీవజలములు ప్రవహిస్తాయి. చెప్పరండి ఎవరు. పైకి మాత్రం హ్యాపీ న్యూ ఇయర్స్ కావాలి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కావాలి, కానీ అది హ్యాపీగా ఉండలేదు. నా కుటుంబంలో జీవజల నదులు ప్రవహిస్తాయి దేవుడి జీవపు ఊట మా ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు ఈ లోక సంబంధమైన కేకులు భోజనాలు కాదు, దేవుడి ఆహారం భుజించడం నేర్చుకోవాలి. యేసిచ్చే నీరు త్రాగి దాహము తీర్చుకొని దారిద్ర్యాన్ని పోగొట్టుకుంటామండి మేము అనేవాళ్ళు చేతులెత్తండి. అనం పోషించబడుతున్న దేవుడి చేత పోషించబడుతున్న నీవు నీ బ్రతుకు మరి దేవునికి భయపడక భవిష్యత్తు గురించి ఆలోచించాక. 90వ కీర్తనలో ఒక మాట అంటాడు మోషే. ఏమని అంటాడో తెలుసా? మనిషి యొక్క ఆయుష్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆయుష్కాలం 70 ఏళ్ళు అయినా నా యొక్క దినములు లెక్కించుట నాకు నేర్పు అన్నాడు. ఏంటంటే నువ్వు ఎప్పుడో లెక్కించుకున్నావా? అయ్యా రేపటి దినం ఎలాగుంటుంది నాది అని లెక్కించావా? అయ్యా ఈ సంవత్సరం ఎలాగుంటుంది నాది అని లెక్కించావా? ఆలోచించేయండి ఒకసారి. బైబిల్ ప్రకారమే మాట్లాడదాం. బైబిలే చెప్తా ఉంది ఆ మాట. ఏమని? నా దినములు లెక్కించుట నాకు నేర్పు. నేర్చుకున్నావా? అడిగావా? 2 ఏళ్ల క్రితం నేను ఆసుపత్రిలో చేరినప్పుడు నేను చచ్చిపోయానంట. తీసుకెళ్ళిపోతున్నాయి దేవదూతలు. నన్ను చెప్పాను సాక్ష్యం మీకు. తీసుకెళ్ళిపోతున్నాయి తెల్లారుజామున. సరే నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి నేను అడుగుతున్నా, ఏంటి ఏదో విమానంలో పోతున్నట్టు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నానేంటి అని నేను అడుగుతుంటే, నీకు ఇంకా పనేం లేదు భూమి మీద, అందుకని నేను తీసుకెళ్ళిపోతున్నావు అని దేవదూతలు చెప్తా ఉన్నాయి. పని లేకపోవడం ఏంటి? నాకు సంఘాలు ఉన్నాయి, ఇంకా రక్షించవలసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మా చుట్టుపక్కల వాళ్ళు, మాకు చర్చికి వచ్చేటువంటి కుటుంబాలు ఇంకా రక్షణ పొందలేదు, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి అని అంటే, అందులో నాకు దేవదూత నాతో మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, నువ్వు సేవ చేస్తావా? నా కాలు ఆపరేషన్ అయింది, సేవ చేస్తావా అంది. సచ్చేంతవరకు చేస్తాను. అంతేనండి, ఇంక మారు మాట్లాడలేదు. మంచం పైనుంచి కింద పడేసినట్టుగా నన్ను తీసుకొచ్చి కింద పడేస్తే డబాల్ మంది శబ్దం వచ్చినట్టు వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నేను ఎక్కడున్నానండి? ఆసుపత్రిలో మంచం మీద. ఏం తీర్మానం? సచ్చేంతవరకు నిన్ను గణపరుస్తా, ఆపేది లేదు. సినిమాలో చెప్పినట్టుగా తగ్గేది లేదని జైలుకి పోయినోళ్ళలాగా కాదు మన పరిస్థితి. పాపం ఎంతమంది అన్నారో ఆ మాట కదా. పాపం ఎక్కడున్నాడండి ఆ హీరో? జైల్లో ఉన్నాడండి.
అని పంపిస్తారు నిన్ను కూడా జైలుకి. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏ డైలాగ్ పడితే ఆ డైలాగు నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటా. దేవుళ్ళే చెప్పు, ప్రార్థనలో తగ్గేదేలే, సన్నిధిలోకి రావడం తగ్గేదేలే, పాపం ఒప్పుకోవటంలో తగ్గేదేలే, దేవుని ఘనపరచడంలో తగ్గేదేలే. చెప్పు. అలాంటి డైలాగులు రావే, పనికిమాలిన డైలాగులు అన్నీ వస్తాయి. ఏమండి, ఒక రక్త చందన దొంగలు అమ్ముకొని రౌడీజం చేసి గొప్ప అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకేమో జేజేలా అన్నీ సమర్పించుకొని ఏమి లేని వాళ్ళుగా మీ ముందుకు వచ్చి మీ కొరకు కన్నీరు గారుస్తామంటే ఎగతాళిగుందా? ఆ సినిమా చూసేవాడు అంత బుద్ధిహీనుడు ఇంకోటి ఉండడు. నిజం. అదేమన్నా మోరల్ వాల్యూస్ కలిగినటువంటి ఫిల్మా? ఏమైనా ఉన్నాయా దానిలో? నీతి ఏమైనా ఉందా? లేదు కదా. నీతి తగ్గినటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యత, నీతి కలిగే వాళ్ళకేమో ప్రాముఖ్యత తక్కువ. ఈ లోకం అంతా అంతే ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ ఆలోచించేద్దాం. దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 13వ అధ్యాయం కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతను దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతను, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెనక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోట వారితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయబట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి లేనియల్లా నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుని ప్రేమించులారా, 6వ వచనం నుండి 9వ వచనం దాకా చదివినటువంటి మాటలు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం, లేదా వన్ ఆఫ్ ది స్టోరీ. ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడు ఏం చెప్పలేదు. అసలు ఏదో ఒకటి కనెక్షన్ ఇచ్చి చెప్తాడు. ఇది కూడా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాక్యాన్ని కనెక్షన్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకో, అద్భుతాలు చూస్తావు. నేను దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ మాటలు నీకు అర్థం కావాలంటే, ఈ ఉపమానం నీకు అర్థం కావాలంటే నేను కొంత వివరణ నీకు ఇస్తాను. ఇందులో 4 విషయాలు కనపడతాను. మొట్టమొదటి ద్రాక్ష తోట, రెండవది అంజూరపు చెట్టు, మూడవది యజమాని, నాలుగవది తోటమాలి. 4 మెంబర్స్ కనపడతారు మీకు ఇక్కడ. అయితే అంత విడిగా మనం చదవం, వాక్యాన్ని అంత శ్రద్ధగా చదవం, అందుకని ఏదో రొటీన్గా చదువుతాం అంతే. ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష తోట అంటే సంఘం. అంజూరపు చెట్టు అంటే ఏంటి? అంజూరపు చెట్టు అంటే క్రైస్తవుడు. చెట్టు, చెట్లు కాదు, చెట్టు. అంజూరపు చెట్టు అంటే క్రైస్తవుడు. యజమాని అంటే యెహోవా. తోటమాలి అంటే యేసుక్రీస్తు. 4 రకాల సాదృశ్యాలు మీకు చూపిస్తూ తనంటే ఏంటో ఆ యొక్క మాటలలో, ద్రాక్ష చెట్టు అంటే సంఘమురా, అంజూరపు చెట్టు అంటే క్రైస్తవుడురా, యజమాని అంటే యెహోవారా, తోటమాలి అంటే యేసుక్రీస్తురా అని అర్థం చేసుకోగలుగుతావా? అర్థమవుతుందా నీకు? అది దాని ఉపమానం యొక్క చాలా అర్థం ఉంది లోపల. లోకమనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనేటువంటి క్రైస్తవుడిని యెహోవా అనే యజమాని నాటి యేసుక్రీస్తు అనే తోటమాలిని ఉంచాడు. యజమాని దేనికోసం వచ్చాడండి? పండ్ల కొరకు వచ్చాడు. అంజూరపు చెట్టును వెతికాడట. అంజూరపు చెట్టు అంటే ఎవరని చెప్పాము? క్రైస్తవుడు.
యజమాని అంటే ఎవరని చెప్పాము? యెహోవా. దేనికోసం వచ్చాడని చెప్తున్నాము? పండ్ల కోసం. ఏమి లేవు, పండ్లు లేవు. క్రైస్తవుడి దగ్గర ఏమి లేదు, ఫలించే గుణం లేదు. ఆయన కోసుకుందాం, ఈ మందిరంలోకి వచ్చి కోసుకుందాం, ఈ ఇంట్లోకి వచ్చి కోసుకుందాం అంటే ఆ ఇంట్లో ఫలించిన వాళ్ళు లేరంట, ఆ సంఘంలో ఫలించిన వాళ్ళు లేరంట. ఫలాలు లేవు. యజమానుడు వచ్చాడు, కోసుకుందాం. చెట్టు పెరిగింది కదా పెద్దగా, నువ్వు కూడా పెద్దగా పెరిగావుగా, ఏమున్నాయి ఫలాలు? లేవు. ప్రియులారా, ఆలోచించేయండి. ఒక్క పండు కూడా దొరకలేదు, ఎంత వెతికినా. ఒక పిందెన దొరుకుద్ది ఉంటే అది కూడా దొరకలేదండి. చెట్టుకు ఆకులు, నువ్వు బాగా నవనవలాడుతూ ఉన్నావు, మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నావు, మంచి నగలు వేసుకొని తిరుగుతున్నావు, మంచి హెయిర్ స్టైలు, నా తెల్ల ఎంట్రుకలన్నీ నలుపు చేసుకొని, అబ్బో ఎంత అందంగా కనపడుతున్నావు. ఫలించావా? ఈ చెట్టు అలాగుంది. చెట్టు ఎలాగుందండి? ఆకులు ఉన్నాయి పచ్చగా, ఎంతో ఎత్తుగా ఎదిగింది, కానీ ఒక ఫలం కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క ఫలం కూడా లేదు. అంజూరపు చెట్టు ప్రత్యేకత ఏంటంటే తెలుసా ప్రియులారా? అంజూరపు చెట్టు ఏ కాలంలో అయినా సరే ఫలాలను ఇస్తుంది, ఏ కాలమైనా ఇస్తుంది. దానికి ఈ కాలం ఆ కాలం అనేది లేదు. ప్రతి కాలం కూడా అది ఫలిస్తూనే ఉంటుంది. ఇది కొంచెం తక్కువగా కావచ్చు, కొంచెం ఎక్కువగా ఉంటాం, అలాగే ఉంటుంది సీజన్ బట్టి, కానీ ఫలాలు మాత్రం ఇస్తూనే ఉంటుంది. మనకు కూడా ఇళ్లలో అప్పుడప్పుడు ఎక్కువ సంతోషం, కొంచెం సంతోషం, అసలు సంతోషం లేకపోవడం, 3 రకాలు ఉంటాయి, ఉండవా? ఈ 3 ఉంటాయి. చెట్టు కూడా అంతే. ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క ప్రేమలో వెతుకుతున్నాడు, కానీ ఏం దొరకలేదండి? ఒక్క ఫలము దొరకలేదండి. యజమాని చూస్తూ ఉన్నాడు, ఒకటన్నా దొరుకుతేమో. తోటమాలి యేసుక్రీస్తు వారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. యజమానుడు, తోటమాలి. సంభాషణ వాళ్ళదే, వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. యజమానుడు చెప్తున్నాడు, తోటమాలి మాట్లాడుతూ ఉన్నాడు. యజమానుడు యేసుక్రీస్తు, యెహోవా, తోటమాలి యేసుక్రీస్తు. ప్రియులారా, ఆలోచన చేయండి. పండ్లు వెతకటానికి వస్తాడన్న సంగతి ప్రతి తోట వేసుకున్న వాడికి, దాన్ని చూసేవాడికి, కాపరికి తెలుస్తుంది. ఇప్పుడు మనము నూజివీడు పోయి మామిడికాయలు కావాలంటే దొరకవు. బనగానపల్లి వెళ్ళి మామిడికాయలు కావాలంటే దొరకవు. దాని టైం ఒకటి వస్తుంది. ఆ టయానికి యజమానుడు వస్తాడు, ఆ యొక్క ఫలించినటువంటి కాయలని కోస్తాడు, మార్కెట్కి పంపించి లాభాన్ని అనుభవిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. అలా దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ జనాంగంలో నుండి ఒక మంచి ఫలాలు ఫలించేటువంటి బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ తోటమాలకి 7 లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి ఉన్న లక్షణాలు, 7 లక్షణాలు ఈ యొక్క ఉపమాన భావంలో కనపడతాయి. మొట్టమొదటిది, చింతపడుతున్న తోటమాలి. 7వ వచనం చదవండి. కనుక అతను, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. చాలు, ఏమీ దొరకలేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? యెహోవా తండ్రి ఏమన్నాడు? దీన్ని నరికేద్దాం అని చదవండి. ఇప్పుడు నరికివేయాలనే మనస్సు, ఆ మాట వినగానే తోటమాలి తట్టుకోలేకపోయాడండి. ఏంటి, ఇంతగా పెంచాను ఈ చెట్టుని, నేను ఇన్ని నీళ్లు పోసాను, ఎంత కాపు కాసాను ఈ చెట్టుని, ఇంత ఎత్తైంది ఇది, ఇప్పుడు దాన్ని నరికేస్తానంటావా? చదవండి. తట్టుకోలేకపోయాడు. ఎవరు? తోటమాలి. ఎవరు? క్రీస్తు. వ్యర్థమైపోతుందంట. అంటే చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? తెలీదా?
భూమిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని బలాన్ని పెంచుకుంటుంది. అది నువ్వు ఏ సారం తీసుకుంటున్నా? సారాయి తాగుతున్నా, గుట్కా తింటున్నా, బీడీలు సిగరెట్లు చుట్టలు తాగుతున్నా, ఏ సారం కావాలి నీకు? ఆలోచించి. యజమానుడు వచ్చి చూసినప్పుడు ఫలించలేదు కదా, నరికివేయమనంటున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ చెట్టు అంటే క్రైస్తవుడిని చూసి చింతపడుతున్నాడంట. ఇంకెన్నాళ్ళు ఫలించకుండా ఉంటుంది, అయ్యో నరికేస్తానంటున్నాడే అని బాధపడుతున్నాడంట. ప్రియులారా, సొలొమోన్ రాజు దగ్గరికి ఇద్దరు వేశ్యలు వచ్చారు. ఇద్దరు వేశ్యలే. జనరల్గా వేశ్యలకి పిల్లలు ఉండరు, అవునా కాదా? వేశ్యలు పిల్లలు కంటారా? కనరు. అసలు గర్భమే ధరించరు వాళ్ళు. ఆ గర్భం ధరించకుండా చాలా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు వేశ్యలు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఇది సొలొమోన్ కాలం సంగతే చెప్తున్నా నేను, ఇప్పుడు సంగతి చెప్పట్లా. చూడండి, దేవుని యొక్క ప్రేమలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం దాకా ఒక సంఘటన కనబడుతుంది. చాలా ఉన్నాయి, అయితే నేను సింపుల్గా చెప్తాను. అప్పుడు జరిగింది ఏంటంటే, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిట్లారా, సొలొమోన్ రాజు దగ్గరకు ఇద్దరు వేశ్యలు తీర్పు విషయమై వచ్చారు. ప్రియులారా, బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని పలుమార్లు ఆ ఇద్దరు తల్లులు కూడా మాట్లాడారు, పలికారు. సొలొమోన్ రాజు బ్రతికి ఉన్న బిడ్డను నరికివేయమని చెప్పాడు. చంపేసేయండి, ఆమెమో నా బిడ్డ అంటుంది, ఏమేమో నా బిడ్డ అంటుంది, ఇద్దరికి మనం ఇవ్వలేం కదా, చంపేసి సిరిసగం ఇచ్చేయండి అన్నాడు. నరికివేయండి, చెరిసగం చంపేసేయండి. అప్పుడు నిజంగా కన్నటువంటి తల్లి, కనకుండా ఉన్న తల్లి కూడా నాదే అంటుంది, కన్న తల్లి కూడా నాదే అంటుంది. కానీ ఇప్పుడు చంపేయమన్నప్పుడు ఆ నిజమైన తల్లి అంటుంది, అయ్యా చంపొద్దులేండి, ఆమెకే ఇచ్చి చంపొద్దు, ఇచ్చేయ. ఇక్కడ ఆ స్త్రీ ఎలా అడిగిందో యేసు ప్రభు అలా అడుగుతున్నాడు, అయ్యా ఈ క్రైస్తవుని సంపొద్దు, అయ్యా ఈ క్రైస్తవుని సంపొద్దు, ఇంకొకసారి ట్రై చేస్తా, నేను ఈ సంవత్సరం అన్న రక్షణ పొందుతారేమో, ట్రై చేస్తా, సంపొద్దయ్యా. రిక్వెస్ట్. ఆ కన్న తల్లి యొక్క పేగు ఆ బిడ్డను చంపి సిరిసగమని చెప్పేసి కోరుకున్నటువంటి పిల్లలు కనన్నటువంటి ఆమె అన్నట్టుగా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా కాక, ఎంతో సౌమ్యంగా తల్లి యా ఆయనకి ఇచ్చేసి, ఇప్పుడు ఆ బిడ్డని సొలొమోను ఎవరికి ఇచ్చాడు? చంపేసి 2 ముక్కలు చేస్తే ఇష్టమే అని అనుకున్న తల్లికి ఇచ్చాడా? లేదయ్యా వద్దు, చంపొద్దు అని చెప్పేసి అడిగిన తల్లికి ఇచ్చాడా? చెప్తాడప్పుడు సమాజానికి, ఈమె రియల్ మదర్. ఆమె పేగు కడుపు కోత చూడండి ఎలా ఉందో. చంపొద్దయ్యా, రెండవ చంపేసేయండి అంటే. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిజంగా అలా చంపేస్తే ఈరోజు బతికుండేదాని కాదు. ఈ సంవత్సరం కూడా క్రైస్తవుడు బతకాలని దేవుడు ఆశపడుతూ, తోటమాలిగా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, 5వ అధ్యాయము 7వ వచనం. తల్లి ఏ రీతిగా అయితే బిడ్డ విషయం చింతపడిందో, అదేవిధంగా ఆయన మనల్ని గురించి కూడా ఎవరి గురించి ఇందాక ఎవరి గురించి? అక్కడ తన బిడ్డ గురించి. ఇప్పుడు మనందరం ఎవరు? ఆయన బిడ్డలం కాదా? ఆలోచన చేయండి. ఒక తల్లి బిడ్డ గురించి అంతగా వేదన పడుతూ చంపొద్దని కోరుతా ఉంది. అలాగే యేసు ప్రభు వారు కూడా మన గురించి చింతపడుతూ ఉన్నాడట.
రక్షణ పొందుతారు. ఉండయ్యా. కాబట్టి కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మన గురించి చింతపడుతున్నాడు, మరి మనం కూడా మన చింత ఆయన మీద వేద్దాం. ప్రభువా నీకు చింత లేదా అని ప్రశ్నించటం సరైనది కాదు ప్రియులరా. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవటమే సరైనది. మరొక విషయం, యేసు ప్రభు వారు మరియు శిష్యులు కలిసి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు పడవలో నిద్రిస్తూ ఉన్నాడు. తుఫాను వలన, గాలుల వలన, అలల వలన దోణి నిండిపోయింది. యేసు పండుకొని ఉండగా లేపి అడుగుతూ ఉన్నారు, ఏమని? బోధకుడా, చదవండి మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనానికి రండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనం. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? లేదండి చింత ఆయనకి చింత లేదా? మన గురించి ఉంది. ఆయన ఆ ధోనిలో ఉన్నటువంటి తన శిష్యులు చనిపోతే చూస్తూ కూర్చుంటాడా? ఆలోచించి అడుగుతున్నారండి, అయ్యా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎంత భయంకరమైన మాట అండి ఆ మాట. తప్పు కదా ఆ మాట అనొచ్చా ప్రభువుని? దేవుడు రక్షించేవాడు, కాపాడేవాడు, దీవించేవాడు, బలపరిచేవాడు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే మనం ఆ మాట అనొచ్చా? ప్రియులారా, ఆలోచించి ఎంత భయంకరమైనటువంటి మాట. ఈ మాట అనటం సరైనది కాదు. శిష్యులు, యేసు ఉన్నటువంటి పడవ ఎన్నడూ కూడా మునగదండి. నీ ఇంట్లో యేసుంటే నీ కుటుంబం మునగదు. చచ్చిపో, బతుకుతావు. ఎందుకంటే నా ధోనిలో యేసు ఉన్నాడు, నా ఇంట్లో యేసు ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి 3 రకాల చింతలు ఉంటాయి. అందరికీ తెలిసిందే అది. భవిష్యత్తు గురించిన చింత, మత్తయి సువార్త 6:34. మత్తయి సువార్త 6:34. రేపటిని గురించి చింతపడకుడి, రేపు అనగా భవిష్యత్తు అండి. ఈరోజు ఎలాగో అలాగే గడిచింది, రేపు ఎట్లా అనేటువంటి చింత మానవుడికి ఉంటుంది. చదువుల గురించిన చింత, పిల్లల గురించిన చింత, వివాహం గురించిన చింత, ఏమంటే అనేకమైన పరిస్థితుల గురించి భయపడుతూ చింత. నువ్వు చింతిస్తున్నావా? ఈ చింత యావత్తు వేస్తుంది. చదువమ్మా. రేపు అంటే భవిష్యత్తు, రేపు నీది కాదు. ఈ దినమే రక్షణ దినం. ప్రియులరా, రెండవ చింత అందరికీ ఉండేది ఇది. నాకు లేదని చెప్పగలిగినాడు ఎవడు లేడు ఇక్కడ, భూమి మీదే లేడు అసలు. ఏంటది? వ్యాధి, రోగం. ఇక్కడ నాకు రోగం లేదండి అసలు అని చెప్పేవాళ్ళు చేతిలో తిరిగి చూద్దాం. మాకు అసలు రోగాలే లేవండి, అసలు ఎప్పుడు మేము దాని గురించి భయపడలేదు. ఒక కరోనా వచ్చినప్పుడు అంట చచ్చిపోతానని భయపడిందంట. చనిపోను అనుకున్నవాడే చచ్చిపోయాడు, చనిపోతాననుకునేమో బతికిందంట. ఆ తర్వాత ఏంటంటే యేసు మా యొక్క గృహంలో ఉన్నాడు అందుకని నేను బతికానందంట. ఎంత భయమో కదా రోగం వస్తే. కానీ నేను రోగం వచ్చినప్పుడల్లా దేవుడిని అడుగుతాను, నీకు ఇష్టం కాబట్టి తీసేసుకో, ఎందుకు వేస్ట్. నేను సువార్త చేయకుండా, ప్రార్థన చేయకుండా ఉండే వ్యక్తిగా నేను బతకాలని, కొలకాలని లేదు నాకు. నీకు ఇష్టం కాబట్టి తీసేసి. ఎందుకు పనికిరాని వస్తువుని ఎక్కడ పెడతామండి? మూల ఎక్కడ బారేస్తాం, లేదంటే అమ్మేస్తాం కాదా? ఒక గుడ్డల కొట్టులో ఆమె ఆ గుడ్డలు కట్ చేయగా వచ్చినటువంటి పీసెస్ అన్నీ కూడా ఒక మూలకు దోస్తూ ఉంటుందంట. ఎక్కడికి? ఒక మూలకు దోస్తూ ఉంటుందంట చీపురుతో. గుట్ట అయిపోయిందంట అది. నాలంటే వాడో పోయాడంట. పోయి అమ్మ ఏమనుకోవద్దు, ఆ గుడ్డలన్నీ ఏం చేస్తామమ్మా? ఏం లేదండి, ఒకరోజు తీసుకెళ్ళి పారేస్తానండి. అమ్మ నాకు ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఎందుకు అందంట. అమ్మ ఏదో పేదోడం అమ్మ, ఆ గుడ్డలతోనే ఒక పరుపు, దాన్ని ఏమంటాం మనం చెప్పండి?
బొంత, ఒక బొంత కుట్టుకుంటాం, 2 దిళ్ళు కుట్టుకుంటాం. అమ్మ పారైపోతున్నాము, ఈసారి కూడా నేనే వచ్చి తీసుకెళ్తాను. ఆమెకు ఆశ్చర్యం వేసిందంట. సరే తీసుకెళ్ళమ్మా. ఆమెకు అనుమానం వచ్చిందంట. మరి ఇప్పుడు దిండు కుట్టుకోవాలంటే అట్లాగా బొంత కుట్టుకోవాలంటే చీర ఉందమ్మా, చీరలో కుట్టుకుంటాం. దాంట్లో నుంచి ఒక ముక్క తీసి గుడ్డ కనుక వస్తుంది కదా చీరలో పళ్ళు, అట్టగా ఇక్కడ కూడా దాంట్లో నుంచి కట్ చేసి అంటే 2 దిండ్లు చేసుకుంటుందంట. ఎంత తెలియగలిగిందో. రూపాయి ఖర్చులే, కాకపోతే సూది ధరం ఖర్చు అంతే. ప్రియులరా, నిజంగా అలాంటి జ్ఞానం మనకుంది. మా ఇంట్లో కూడా మేము అలా చేసాం. మా చిన్నప్పుడు మాకు తెలుసు, మా నాన్నగారు ఇలాగా మిగిలిపోయిన గుడ్డలన్నింటినీ కలిపి దిండిలాగా తయారు చేసి ఇచ్చారు. ఎందుకంటే అంత భేదతనం ఉంటే అవన్నీ కొత్త గుడ్డలు, ఫీలింగ్ ఏంటో తెలుసా? నీ కొత్త గుడ్డల మీద పడుకుంటున్నా. ఈ ఆనందం కూడా గొప్ప ఆనందం అండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు నువ్వు ఎప్పుడైనా పొందావా? నా లైఫ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. నల్లులు ఉన్నటువంటి మంచాలు మాయి. ఏమండి, ఎండలో పడేసి మంచాలని వేడి నీళ్లు దాంట్లో పోసేవాడు ఆ సందుల్లో. అట్లా పెరిగింది మా బాడీ. మీకు లేదు కదా. నల్లి అంటే తెలిసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఇక్కడ నల్లి అంటే తెలిసిన నీకు తెలిసిలే. ఇక మిగతా వాళ్ళకి అసలు నల్లులే తెలియదు. మిన్నల్లి తెలుసా? మిన్నల్ని చూసారు ఎప్పుడన్నా? చింకే ఉంటుంది, నల్లగా, కానీ తెగ రక్తం తాగుద్ది. మిన్నల్లి అంటారు దాన్ని. నల్లగా ఉంటుంది, చేతికి దొరకదు, అంత ఇదనమాట. పట్టుకున్నా కూడా జారిపోద్ది. అది భలే కొడతాయి. ఏంటండి రెండవది? వ్యాధిని గురించి చింత. 38వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వ్యాధి గురించి ఆలోచిస్తున్నాడు. మరణించే పరిస్థితి వచ్చేసింది. సేవకుడు వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో. వచ్చిన వ్యాధి గురించి చాలా చింతపడుతున్నాడు. కానీ అతని చింత ఎవరి మీద వేశాడు? 38:1 వచనం. ఇప్పుడు చింత అంతా ఎవరి మీద వేశాడు? రోగం లేదా? ఉంది. కానీ వైద్యుల దగ్గరికి రాజు పరిగెత్తకుండా చింత అంతా ఆయన మీద వేసాడు. నేను ఎలా నడుచుకున్నాను, ఏం చేశానో నీకు తెలియదా ప్రభువా? ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. ఈ చింత నీకు లేదా? చింత ఏం చేస్తుందో తెలుసా? కాల్చేస్తుందంట, మనిషిని చంపేస్తుందంట. అసలు తెలుసా మీకు? విచారం ఎక్కువ కొన్ని మనిషి ఏమైపోతాడు చెప్పండి? రోగగ్రస్తుడు అవుతాడు. ముసలితనంలో ఉన్నటువంటి వాళ్ళని సంతోష పెట్టాల్సినటువంటి పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు చీదరించుకుంటూ ఉంటే ఆ మనిషి చచ్చిపోవాలని కోరుకుంటాడు. కొడుకు పట్టించుకోడు, కూతురు పట్టించుకోదు, అల్లుడు పట్టించుకోడు, మనవడు పట్టించుకోడు, మనవరాలు పట్టించుకోడు. ఏంటి నా బతుకు? ఇంత సంపాదించి ఇచ్చాను, వీళ్ళకి ఒక ఇల్లు ఇచ్చాను, వస్తువు ఇచ్చాను, వాహనాలు ఇచ్చాను, పెళ్ళిళ్ళు చేశాను, నా యొక్క శరీరం అంతా కరగేసుకున్నాను వీళ్ళ కోసం, కానీ నన్ను పట్టించుకోవట్లేదే. చింత పెరిగే కొంది మనిషి చావుకు దగ్గర అవుతాడు. అందుకని పెద్దలను ఎప్పుడు కూడా సంతోషపెట్టేటట్టుగా ఉండాలంట, విచారం కలిగించేటట్టు ఉండకూడదు. ఎంతమందికి తెలిసింది? 6 నెలలు విచారం కనుక పడితే, చింత కనుక పడితే 7వ నెలలో చచ్చిపోతారట.
6 months చాలట. కంటిన్యూషన్గా 6 నెలలు కనుక చింతపడితే 7వ నెల చచ్చిపోతారు. అందుకని మధ్య మధ్యలో ఆ సంతోషం కోసం వెతుక్కుంటూ చాలామంది గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చింత పోగొట్టుకోవడానికి ఎవరు లేరు వాళ్ళకి చేసేవాడు. 3వది దేవుని యొక్క ఆ ప్రేమలో హృదయ వాంఛల గురించినటువంటి చింత. మా చర్చికి వెళ్తున్నాము, పోయినసారి 2,000 రూపాయలు చీర కొన్నాం, ఈసారి 5,000 రూపాయలు చీర కొన్నాం. పోయినసారి ఏదో 10,000 రూపాయలతోటి ఒక రింగ్ పెట్టుకెళ్ళా, ఈసారి ఒక 50,000 రూపాయలతో రింగ్ పెట్టుకెళ్దాం. పోయినసారి బూట్లు లేవు, ఈసారి బూట్లు వేసుకొని పోదాం. ఏం చింతది చెప్పండి? ఏం చింతది? హృదయ వాంఛల చింత. అది దొరకలేదే, అది రాలేదే అని భార్యని భర్తని చర్చికి వెళుతూ కూడా విసుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు కుటుంబాల్లో లేదా? ఆలోచించి 37వ కీర్తన 4వ చరణం. వాంఛ అనగా కోరిక. ఎంతోమంది కోరికలు కలిగి ఉంటారు పిల్లరా. కోరికలు తీరలేదని చింతపడుతుంటారు. ఎప్పుడు తీరుతాయండి? భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య ఏమండి చింతపడితే కోరికలు తీరుతాయా? దేవుని గురించి చింతపడాలి. ప్రభు చిత్తానుసారంగా కోరిక ఉండాలి తప్ప నీ జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కి కింద పడే కన్నా, మోయలేనంత భారం మోసే కన్నా, అప్పును నువ్వు తీసుకునేదానికన్నా దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, కోరికలు తీరలేదని చింతపడుతున్నారా? ప్రభు చిత్తానుసారమైనటువంటి కోరిక, ఈ చింత యావత్తు దేవుని మీద వేసేటువంటి మనస్సు, బ్రతుకుని మార్చుకునేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే కాల్చివేయబడకుండా ఉంటావు, చనిపోకుండా ఉంటావు. పిల్లరా, 2వ క్వాలిటీ దేవుళ్ళో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ ఏంటంటే లూకాసు వార్తలోనే 13వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ గల తోటమాలి. అయ్యా, తోటమాలి యజమానితో అంటున్నాడు, అయ్యా దేని మీద అండి ప్రేమ? ఇప్పుడు చెట్టు మీద. చెట్టు అంటే ఎవరండి? క్రైస్తవుడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తా, చంపొద్దు, దానికి మంచి ఎరువు వేస్తా, మంచి నీళ్లు పెడతా. ఏమండి? ఏమనొద్దు డాడీ, చెట్టు చంపాలి డాడీ. హిజ్ రిక్వెస్ట్. అందుకు నువ్వు బతికున్నావు ఈ సంవత్సరం. ఆయన ప్రేమను బట్టి నువ్వు బతికున్నావు, లేకపోతే చచ్చిపోతావు. ఇది వాస్తవం. నువ్వు ఎన్నైనా అనుకో. బతిమలాడుకుంటున్నాడు తోటమాలైనటువంటి యేసుక్రీస్తు వారు. అంజూరపు చెట్టు నుండి బతిమలాడుతున్నాడు. చెట్టు ఏ స్థితిలో ఉందో తోటమాలికి తెలుసు, నాకు తెలుసు మీరు ఏ స్థితిలో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం కూడా ఉండనయ్యా, వాళ్ళు రక్షణ పొందుతారని అడుగుతున్నాను. ప్రభువారు అడిగినట్టుగా బ్రతిమలాడుకుంటున్నాడు. తోటమాలి ప్రేమామయుడు పిల్లరా. తోటలో ఉన్నది ఏ చెట్టు విషయమైనా సరే తోటమాలికి తెలుసు. ఒక్కటే ఉంటుందండి తోటలో, సంఘంలో ఒక్కళ్ళే ఉంటారా? కాబట్టి అనేక మంది ఉంటారు, అనేక చెట్లు ఉంటాయి. ప్రతి చెట్టు గురించి కూడా తోటమాలికి చింత ఉంటుంది, బాధ ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం అంటే నీవు అని గుర్తు చేసుకోవడానికి చెప్తున్న మాట ఇది. తొలి ప్రేమ ఎక్కడికి పోయింది? మొదట్లో దేవుడిని ప్రేమించినంత ప్రేమ ఏమైపోయింది? డ్యాన్సులు వేసింది, పాటలు పాడింది, వాక్యాలు చదివింది, వాక్యాలకి రెఫరెన్స్లు చెప్పింది. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది?
ఆలోచించి వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో చెట్టుకు బలహీనత వచ్చింది, అందరి గురించి ఫలించలేకపోయింది. ఏంటంటే ఇప్పుడు బలహీనమై ఉండగా ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకే. ఎవరు మనం? భక్తిహీనులం. పైకి మాత్రమే భక్తి. తిమోతి రాసిన 2వ పత్రికలో అంటాడు. ఎలాగంటుందంట అదే భక్తి? దేవుని శక్తిని ఆశ్రయించని భక్తి అట అది. 2 తిమోతి పత్రికలో మీకు ఆ మాటలు కనబడతా ఉన్నాయి. 3వ అధ్యాయం అనుకుంటారు. పైకి భక్తి గలవారే కనపడుతూ దాని శక్తిని, అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు ఈనాటి క్రైస్తవులు. కానీ హిజ్కియా యొక్క భక్తి అలాంటిది కాదు. దేవుణ్ణి ఆశ్రయించే భక్తి అది, దేవుడి మీద ఆధారపడే భక్తి అది. కానీ బైబిల్ చెప్తా ఉంది, మనం ఇంకనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలంలో మన కొరకు చనిపోయాడు. భక్తిహీనులుగా ఉండకూడదు పిల్లలు. 8వ వచనం చదవండి రోమాపత్రికలోనే, 5వ అధ్యాయము 8వ వచనం. ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది పిల్లలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. రోమాపత్రిక 3:23. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఎందుకంటే మనం పాపులంగా ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపులను ప్రేమించడానికి వచ్చిన దేవుడు, బీదలను కనికరించడానికి వచ్చిన దేవుణ్ణి మరిచిపోయి అతిశయపడుతున్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, మా బలము, మా శక్తి, మా జ్ఞానము వల్ల మేము చేసుకున్నాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 190 పైన అలాగే అనుకుంటారు. మా శక్తి చేత, మా బలం చేత, మా జ్ఞానం చేత. రష్యన్స్ అదే అనుకుంటారు, చైనా వాళ్ళు అదే అనుకుంటారు. దేవుడు లేడు కదా వాళ్ళకి, కమ్యూనిస్టులకి దేవుడు లేడు. వాళ్ళంతా అనుకుంటారు మా బలము, మా శక్తి, మా జ్ఞానం అని అనుకుంటారు. వాళ్ళు మంచి పద్ధతి కాదు. ఏమంటున్నాడండి 5వ అధ్యాయం 10వ వచనం రోమాపత్రికలో, మనము శత్రువులమై ఉండగా. ఎవరంటే మనం దేవునికి శత్రువులుగా ఉన్నామంట. ఎందుకు ఆయన చనిపోయాడు? మనం శత్రువులుగా ఉన్నాం కూడా. ఎందుకు చనిపోయాడు ఆయన? చంపేశారు కదా, అందరూ శత్రువులే కదా. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళంతా కూడా శత్రువులుగా ఉండే కదా ఆయన చంపేసింది. ఎందుకో తెలుసా? మనం రక్షణ పొందాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎందుకు ఆయన చనిపోవాలి పాపులమై ఉండగా? అంటే ఆయన రక్తము మనల్ని బాగు చేయటం కొరకు. మనం పాపులమే, లేకపోతే ఆయన రక్తం కార్చకపోతే అసలు పాపానికి విమోచనే లేదు. అది పైపైన నువ్వు అన్నీ చెప్పుకున్న కుదరవు. ఆయన చనిపోవాల్సిందే. మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్తకాలమున ఆయన మన కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమలో 3వ క్వాలిటీ చూద్దాం పిల్లరా. ఈ తోటమాలి యొక్క బాధ వింటా ఉన్నారు. తోటమాలి యజమానితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడో 8వ వచనం చదవండి. జనరల్గా పొలాన్ని కానీ చెట్టు దగ్గర పాదుని కానీ ఎందుకు తవ్వుతారు చెప్పండి? ఎవరికన్నా కొంచెం ఆలోచన ఉంటే చెప్పండి. చెట్టుని దగ్గర పాదిని
తవ్వుతూ ఉంటాడు అప్పుడప్పుడు తోటమాలి. అలాగే పొలాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం దున్నుతూ ఉంటాం. కారణం ఏంటో చెప్పండి. ఇంతవరకు ఆ జ్ఞానమే నీకు లేదే, ఇంకో ఎలా ఫలిస్తావు? వేర్లు గాలి పోసుకుంటాయి, తెలుసా మీకు? వేర్లు గాలి పోసుకుంటాయి. మట్టిని గుల్ల చేయటం వల్ల మట్టి గాలిని పోసుకుంటుంది, ఇంకా చెట్టు బలంగా ఎదుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ పాదినైనా సరే నువ్వు అప్పుడప్పుడు దాన్ని మట్టిని కొంచెం లేపుతూ ఉంటే నీ చెట్టు బాగా పెరుగుతుంది. పొలాన్ని ఎందుకు దున్నుతామండి? మళ్ళా దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం లేకపోతే రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ ఎరువేసి దున్ని మళ్ళీ మనం పంట వేస్తాం. దాన్నే మనము 31వ తేదీ డిసెంబర్ నాడు చెప్పుకునే మాట అది. ఏంటో తెలుసా? మన పాపాన్ని తవ్వుకోవాలి, తీసిపారేయాలి. ఆ కఠినమైన రాళ్ళు 36వ అధ్యాయం ఎస్కేల్ గ్రంథం 26వ వచనంలో, ఎస్కేల్ గ్రంథం 36:26లో మీకున్నటువంటి ఆ రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మీరు రాళ్ళు తీసేయాలి. పనికి మాలిన చెత్త తీసేయాలి, కడుక్కో. ఆ తోటమాలి చేసే పని అది. దాన్ని తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, అయ్యా పెరుగుద్దిలే అయ్యా, కాయలు కాస్తాయిలే అయ్యా, అలాగే నువ్వు రక్షణ పొందుతావులే అని అనుకుంటూనే ప్రార్థన చేస్తా ఉన్నా. నేను ఈ సంవత్సరం నా రక్షణ పొందుతావులే అని ప్రార్థన చేస్తా ఉన్నా. తోటమాలి ఎంత శ్రద్ధగా ఆ పని చేస్తానని చెబుతున్నాడు. అంజూరపు చెట్టు చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగాయి, చెట్టుకు హాని కలిగించే మొక్కలు కూడా చుట్టూ ఉన్నాయి. కాబట్టి చెట్టు చుట్టూ తవ్వి లోతుకు తవ్వితేనే ఇతర చెట్టు యొక్క వేళ్లతో సహా తీసివేయబడతాయి. అందుకే ఆ తోటమాలి దాని చుట్టూ తవ్వుతాను అని అంటున్నాడు. మీరు నువ్వు తవ్వుకుంటావా? నీ హృదయాన్ని కడుక్కుంటావా? హృదయాన్ని. జంతువులకు ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ మనకు లేదు. జంతువు పులి, సింహము, తోడేలు, హైనాలు ఒక జంతువుని చంపేసి డైరెక్ట్గా పిక్కు తినేస్తాయి. అంటే రా మెటీరియల్, పచ్చి మాంసం తింటాయి. మనం తింటామా? మనం తినలేంగా. మనకంత డైజెషన్ లేదు అసలు. ఉడకబెట్టి తింటేనే దిక్కు లేదు, ఇంకా కసకసలాడుతుంది అంటాం మనం. కానీ దానికి అది లేదు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప పని, దేవుని యొక్క ప్రేమలో శ్రద్ధగల తోటమాలితో చుట్టూ తవ్వి మొక్కలు పీకేసి ఎక్కడ ఏది చేయాలో చూస్తాడు, కట్ చేసేస్తాడు. పుట్టినప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ. ఎస్కేల్ గ్రంథం చూడండి 16వ అధ్యాయం 4వ వచనము. ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. నీవు పుట్టినప్పుడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబెరడం లేదు. అంటే ఏంటి ప్రియులారా? ఎవరు శ్రద్ధ చూపించలేదు నీ మీద. అర్థం చేసుకో. మన కొరకు శ్రద్ధ వహించినటువంటి వారు యేసు ప్రభు వారే. తోటలో మొక్క పుట్టినప్పుడు, అంటే నీ ఇంట్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి తోటమాలు ఎంతో శ్రద్ధ చూపిస్తాడు ప్రియులారా. ఆ మొక్క పుట్టి పెరిగి పెద్దదయ్యి ఫలించాలని కోరుకుంటాడు. ఏమంటే మీ పిల్లలు బ్రష్లో వాళ్ళని కోరుకుంటారా? మీరు పాడైపోవాలని కోరుకుంటారా? ఎవరైనా మంచిగా బతకాలని కోరుకుంటారు, మంచి మాటలు రావాలని కోరుకుంటారు, మంచి చదువు రావాలని కోరుకుంటారు, మంచి అందం రావాలని కోరుకుంటారు, మంచి లివింగ్ వాళ్ళు
జీవించాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు అయినా అదే కోరుకుంటారు. చెడిపోవాలని ఎవరు కోరుకోరు. ఈ తోటమాలి సరేలే నరికేసే అని అంటల్లా, బాగు చేస్తానయ్యా, చూద్దామయ్యా. ఎంత కనికరము కలిగినటువంటి తండ్రి అండి. పెరిగినప్పుడు శ్రద్ధ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఎప్పటి నుంచి అంటే తల్లి తన ఒడిలో, గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది. ఎంత శ్రద్ధ ఉంటుందండి, ఎంత శ్రద్ధగా ఉంటుంది ఆలోచించి. ఎవరైనా అట్లా వదిలేస్తారండి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకోకుండా? నేను ఎంతవరకు చూడలేదు ఎప్పుడు ఎవరిని. ఏ తల్లి వదిలేదు పుట్టిన బిడ్డను ఒళ్ళో పెట్టుకోకుండా. జీవించినప్పుడు శ్రద్ధ అవసరం పిల్లరా. ఏదో పెరుగుతున్నారు కదా అని సంతోషపడకు, మంచిగా పెరుగుతున్నారు లేదా అని చూడు. జీవించినప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. 46వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 4వ వచనం. పెరిగేటప్పుడు కూడా శ్రద్ధ చూపిస్తూ, పెరిగిన తర్వాత కూడా నిన్ను ఎత్తుకుంటానని చెప్తున్నటువంటి ఈ దేవుడి కన్నా గొప్ప దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఇలాంటి తండ్రి కలిగిన తండ్రులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ బిడ్డల్ని వాళ్ళ నాన్న ఏమైనా ఎత్తుకుంటాడా? కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎత్తుకుంటాను. ఇప్పుడు దాకా ముదిమి వచ్చినప్పుడు కూడా. ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్న పిల్ల. చెట్టు పెరుగుదల ఆగిపోతే, మనం ప్రభువులో జీవించటం ఆగిపోతే మనం మరల పాత్రలం అయిపోతాం, చనిపోతాం. చెట్టు జీవించడం కేవలం ఫలములు ఇవ్వడం కొరకే జీవిస్తుంది. చెట్టు ఎందుకు పెంచుకుంటాం చెట్లని? అలాగే నీ కొడుకుల్ని కూతుర్ని ఎందుకు పెంచుకుంటున్నావు? ఫలాలు ఇవ్వాలని. చెట్టుని పెంచేది ఎవడైనా సరే పువ్వు పూయాలని, కాయగాయాలని, పట్టబండాలని కోరుకుంటాడు. ఎవరైనా అది కోరుకుంటాడు. చెట్టు జీవించే సమయం అంతా తోటమాలి శ్రద్ధ వహిస్తాడు. పిల్లలు పెరుగుతున్నటువంటి కాలం అంతా తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తారు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. నేను ఎంతో శ్రద్ధగా ప్రభువు చూస్తున్నాడని నమ్ముతున్నావా? 4వ పాయింట్కి వస్తే 13వ అధ్యాయంలోనే తోటమాలి యజమానుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎరువు వేయి మట్టుకు. చూడండి ఏమంటున్నాడు 8వ వచనం 13:8. ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అంటే ఏమి లేదండి, దానికి ఎరువు లేదు. నువ్వు వస్తున్నావు, చర్చికి పోతున్నావు, కానీ నీకు ఎరువు లేదు. అంటే వాక్యం అనే ఎరువు లేదు నీకు, ప్రార్థన అనే ఎరువు లేదు నీకు, పాపాన్ని కడుక్కుందామనేటువంటి అంటే తీసి పారేసేటువంటి మనస్సు లేదు నీకు. ఎరువు లేకపోతే మనము ఫలించం. తోటమాలి యజమానితో ఎరువు వేయి మట్టుకు నన్ను ఉంచయ్యా దాని స్వభావాన్ని మారుస్తాను, దాని యొక్క పద్ధతిని మారుస్తాను. ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, బాగా చెట్టు అంతా కాయలు కాసేటట్టుగా చేద్దాం. వేరు పురుగు చేరి వృక్షంపు చేర్చును. ఏమండి, వేరు పురుగు చేరితే అది ఎక్కడ కనపడదు, లోపల ఉంటుంది భూమిలో అది. కానీ చెట్టు మాత్రం ఎండిపోతుంది. కొంతమంది బతుకులు అలాగే ఉంటాయి, దేవుడు లేకుండా ఉండేటువంటి బ్రతుకులు. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో 4:22 ఎఫ్ఎస్సీ పత్రిక, పాత ప్రాచీన స్వభావము పోవాలి ఈ కొత్త సంవత్సరంలో. పాత స్వభావాన్ని అల్లరితో కూడిన ఆటపాటలు, ఆడంబర జీవితాలు, అంతులేనటువంటి ఆశలు,
ప్రభువుకు విరోధమైనటువంటి కార్యములు చేసే పాత స్వభావం చెట్టు ఎదగలేకపోతా ఉంది పిల్లలు. చెట్టు విస్తరించలేకపోతాం, చెట్టు ఫలములు ఇవ్వలేకపోతుంది. కారణము పాత స్వభావమే 2025వ సంవత్సరంలో కూడా ఉందేమో, ఉంటుందేమో. ఆలోచించి దేవుడు యొక్క పులి పిల్లల యొక్క స్వభావమే వస్తుందంట. కానీ మనకెందుకండి పిరికి స్వభావం వస్తుంది? యేసు ప్రభు వారు ఎవరని చెప్తున్నారు? కొదమ సింహం అని చెబుతున్నావుగా. మరి ఆయన పిల్లలని చెప్తే నువ్వు కూడా అలాగే ఉండాలిగా. ఎందుకు పిల్లి మనసు వస్తూ ఉంది? ఆలోచించి. భయపడే మనసు ఎందుకు వస్తుంది? నూతన స్వభావం, పరిశుద్ధాత్మ అనేటువంటి ఎరువు నీ జీవితంలో వేయబడితే నీ స్వభావం మార్చబడుతుంది. నూతన హృదయం దేవుడిని మీకు ఇస్తానని చెప్తున్నాడు. నూతన స్వభావము మీకు కలగజేస్తానని చెప్తున్నాడు ప్రభువారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు రాసిన మాట, నూతన సంవత్సరంలో నీ స్వభావం మార్చబడాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో కొత్తవి కావాలి. కొత్త సంవత్సరంలో కొత్తవిగా ఉండడానికి మీరు దేవుడి వైపు చూడవలసిందిగా కోరుతారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో, నీవు గొంగళి పురుగువేమో ఒక్కసారి ఆలోచించి. అంటే అందరూ ముట్టుకోవడానికి, దగ్గర రావడానికి ఇష్టం లేకుండా ఉన్న పెరుగుతున్న గొంగళి పురుగువేమో. కానీ నువ్వు రూపాంతరం చెందితే సీతాకోక చిలుకతో, ఆ సీతాకోక చిలుక చూడటానికి అందంగా ఉంటుంది, ముట్టుకోవడానికి అందంగా ఉంటుంది, చేర్చుకోవడానికి అందంగా ఉంటుంది, వాలటానికి అందంగా ఉంటుంది. ఆ సీతాకోక చిలుక ఇక్కడికి వస్తే బాగుంది అనుకుంటావు. చదవండి 1:4. నువ్వు గొంగళ పురుగు అయితే, అంటే నీ పాత స్వభావం అయితే దాన్ని విడిచిపెడితే సీతాకోక చిలుక లాగా మారగలుగుతావు. అప్పుడు దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తుంది. అది సీతాకోక చిలుక ఉన్నటువంటి ఒక లక్షణం చెప్తాం, మీరు చెప్పగలరా? సీతాకోక చిలుక ఏం చేస్తుంది? దాని యొక్క స్ప్రింగ్ లాంటి ఒక ముక్కు ఉంటుంది, దానికి స్ప్రింగ్ ఉంటుంది, దానికి తెలుసా? అంటే ఇంత పొడుగు ఉంటుంది, కానీ అది ఇలా ముడుచుకుంటుంది. చూడండి ఎప్పుడైనా సీతాకోక చిలుక పట్టుకొని అట్లా రింగ్ ఉంటుంది దానికి. అది అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తుంది. తేనెటీగ లాంటిది కాదు దాన్ని, చాలా పొడుగు ఉంటుంది అది. ఇప్పుడు ఏం చేస్తుంది? పూల మీద వాళ్తుంది, ఆగి తేనెను తాగుతుంది. సీతాకోక చిలుక కూడా తాగుతుంది తేనె. అయితే తనకు కావలసినది తింటుంది, ఎక్కడ స్టోరేజ్ చేయదు అది. అయితే ప్రియులారు గమనించండి, ఇప్పుడు అది వాలినప్పుడు ఆ యొక్క పువ్వు యొక్క పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, అంటే దుమ్ము లాంటిది ఉంటుంది పువ్వు మీద. కావాలంటే చూడొచ్చు మీరు, అక్కడ పట్టుకుంటే ఒక రకమైనటువంటి దుమ్ము లాంటిది వస్తుంది. దాన్ని పుప్పొడి రేణువులు అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఈ చెట్టు మీద నుంచి, ఈ పువ్వు దగ్గర నుంచి ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్తుంది. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చిన్నప్పుడే తెలుస్తుంది. ఏం జరుగుద్దండి? సంపర్కం జరుగుద్దండి. ఈ పుప్పొడి రేణువులు, దీని కాలికి అంటుకున్నటువంటి పుప్పొడి రేణువులు తీసుకెళ్ళి ఇంకొక పువ్వు మీద అది వాలినప్పుడు అవి సంపర్కం చెందుతాయట, అలాగే వృద్ధి పొందుతాయట చెట్లు. అది దేవుడి కృప. ఎందుకంటే మనం ఇంకొక చోట వేయలేం కదండి. ఇప్పుడంటే ఇళ్లలో తెచ్చేసుకుంటున్నారు, కానీ అడవుల్లో ఉన్నటువంటి పూలన్నీ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎట్లా వెళ్తాయి? ఇంకో చోట ఎట్లా చెట్టు మొలుస్తుంది? కాకులు చూడండి, యాపకాయలు తినేస్తాయి, ఎక్కడో ఇంకో చెట్టు దగ్గరికి పోయి అక్కడ రెట్టేస్తాయి, ఆ ఇత్తనం బయటకు వస్తుంది, అక్కడ యాప చెట్టు మొలుస్తుంది. ఇక్కడ యాప చెట్టు ఎవరు నాటారా? దేవుడు కృప, అది దేవుడు కృప. సీతాకోక చిలుక మరొక చెట్టుని జన్మించడానికి ఉపయోగపడుతుంది. ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, నువ్వు ఒక క్రైస్తవుడు లేదా ఇంకొక అన్యులు రక్షించబడాలని ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నావా? అదే గొంగళి పురుగు స్వభావం నుంచి సీతాకోక స్వభావానికి నువ్వు మారకపోతే నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు.
అవకాశం ఇస్తున్నటువంటి తోటమాలి, లోకసువార్త 13:8 తోటమాలి యజమానితో చెప్తూ ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎంత ప్రేమండి! చుట్టూ తవ్వుతా, 3 ఏళ్ళ నుండి వెతుకుతున్నా కానీ ఏమీ దొరకటం లేదని అన్నాడు యజమాని. 3వ సంవత్సరముల నుండి చూస్తున్నాడు, ఈ సంవత్సరం కూడా తోటమాలి అడుగుతున్నాడు. అంటే ఈ సంవత్సరం అవకాశం ఇస్తున్నాడు. 3 సంవత్సరాల నుండి కూడా నువ్వు రక్షణ పొందలేదేమో, మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం చెట్టుకు అవకాశం ఇవ్వండి, అంటే క్రైస్తవుడికి అవకాశం ఇవ్వండి. తోటమాలి సంభాషణ ప్రియులారా, మరి మనకు కూడా ఒక సందేశంలాగా 1, 2, 3 సంవత్సరాలు యజమానుడు చూశాడంట, కానీ ఫలించలేదంట. కానీ దానికి మధ్యలో మధ్యవర్తిగా యేసు ప్రభు వారు ఇచ్చారు. ప్రకటన గ్రంథం 2:21 మారు మనసు పొందడానికి నేను అవకాశం ఇచ్చాను. ఎన్నో సంవత్సరాలు ఇచ్చాను, పొందాలనుకున్నావేమో కానీ పొందలేదేమో. ఈ సంవత్సరం నీకు దేవుడు సమయం ఇచ్చి తినే, అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందట్లేదు, నా దగ్గరికి రావట్లేదు. నేను చెప్తూనే అన్నాను రమ్మని, కానీ రావట్లేదు. 2 కొరింథీ పత్రిక 6:2 రక్షణ పొందుటకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. హెబ్రీ పత్రిక 2:3 కూడా, హెబ్రీ పత్రిక 2 నిర్లక్ష్యం చేయకూడదు, తీర్మానం చేసుకోవాలి. యెహోషువ గ్రంథములో 24:10 నేను నా ఇంటి వారము యెహోవాను సేవించుటకు తీర్మానం చేసుకున్నాడు. తోటమాలి ఒక తీర్మానం చేస్తున్నాడు, వచ్చే సంవత్సరం ఇది పండుతుంది. ప్రార్థన చేస్తావా? 7వ లక్షణం, తోటమాలికి నిరీక్షణ ఉంది. 9వ ఫలించాలనే ఆశ ఉంది అతనికి. లేని ఎడల నరికించి వేయమని చెప్తాడు, చెప్పట్లేదు. అట్లాగే అంజూరపు చెట్టు ఫలములు ఇవ్వటానికి అవకాశం ఉంది ప్రియులరా. మారు మనసు, తగిన ఫలాలు, మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు, జెహో ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ప్రతిఫలాలు అనేవి బైబిల్లో 7 రకాల ఫలాలు ఉన్నాయి. ఏ ఫలం నువ్వు పొందుతావు నాకు తెలియదు. నీ జీవితంలో ఒక మలుపు కలిగిన జీవితంగా ఈ సంవత్సరం నీకును నీ కుటుంబానికి ఉండును గాక. అలాంటి తలంపు నీకు కలిగి, మరి మా యజమానుడికి మరియు క్రైస్తవుడికి మధ్యలో తోటమాలి ఉన్నాడు, అదే యేసుక్రీస్తు. ఆయనలాగా ఆయన వైపు చూసి చింతంతా ఆయన మీద వేసి మనం ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.